అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలో 4వ శ్లోకం చదువుకుంటున్నాం. ఇప్పటి వరకు ఏమైందనేది ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో భగవానుడు సాంఖ్యనిష్ట జ్ఞానయోగ సాధన ద్వారా కలుగుతుందని, అలాగే యోగనిష్ట కర్మయోగ సాధన ద్వారా కలుగుతుందని స్పష్టపరిచాను. ఆ విషయమునే మళ్ళీ ప్రస్తావించుచు ఏ నిష్టను ఆచరించుచున్ననో కర్తవ్య కర్మాచరణమును మాత్రము విస్మరింపరాదని నొక్కి చెప్పాను. శ్లోకం చదువుకుందాం. న కర్మణ మనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. దీని అర్థం ఏంటంటే, మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యము అనగా యోగనిష్ట సిద్ధి అతనికి లభింపదు. అట్లే కేవలం కర్మలను త్యజించినంత మాత్రాన సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను అతడు పొందచాలడు. ఇక్కడ నైష్కర్మ్యం అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అలాగే మనుష్యుడు కర్మలను ఆచరింపకే నైష్కర్మ్యము అతనికి లభింపదు అని అనటంలో అక్కడ అతను స్పష్టపరిచిన అభిప్రాయం ఏంటని తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోక వివరణమున యోగనిష్ట అను పేరుతో వర్ణింపబడిన కర్మయోగ పరిపక్వ స్థితినే ఇచటి ఈ నైష్కర్మ్యం అను పదము సూచించును. ఈ స్థితికి చేరిన పురుషుడు సమస్త కర్మలను చేయుచున్నను వాటి నుండి సర్వథా ముక్తుటగును. ఆ కర్మలు బంధుహేతువులు కాదు. అందువలన ఈ స్థితిని నైష్కర్మ్యం లేదా నిష్కర్మత్వం అని అందుకు. నిష్కామ భావముతో కర్తవ్య కర్మలను ఆచరించినప్పుడే మనుష్యునకు ఈ స్థితి లభించును. కర్మలను ఆచరింపకుండా లభింపదు. కనుక కర్మబంధము నుండి ముక్తుడగుటకు సాధకుడు కర్తవ్య కర్మలను నిష్కామ భావముతో ఆచరింపవలననే గాని వాటిని త్యజింపరాదు. ఈ భావమును స్పష్టపరచుటకే మనుష్యుడు కర్మలను ఆచరింపకే అతని నైష్కర్మ్యమును లభింపదు అని భగవానుడు పలికెను. కర్మయోగం అనగా కర్మాచరణమే కదా. ఆ విషయమును కర్మలను ఆచరింపకుండుటకు ఆస్కారమే లేదు కదా. మరి కర్మలను ఆచరింపకే నైష్కర్మ్యము లభింపదని చెప్పవలసిన అవసరం ఏమిటి? కర్మలయందును కర్మ ఫలములయందును ఆసక్తిని త్యజింపుమనియు ఆ కర్మల ఫలమైన కర్మబంధముల నుండి ముక్తుడవు తగుదువనియు అర్జునునకు బోధపరచుటయే భగవానుని ఉద్దేశము. తాను కర్మలే చేయనిచో సహజముగానే బంధ విముక్తి కలుగును గదా, ఇక కర్మలు చేయవలసిన అవసరం ఏమున్నది అని అర్జునుడు భావింపవచ్చు. అర్జునుని ఈ భ్రమను నివారించుటకే మాతే సంగోస్త్వ కర్మణి అంటే కర్మ చేయకుండుట యందు ఆసక్తి ఉండకూడదు అని భగవానుడు కర్మయోగ ప్రకరణారంభమునందే తెలిపాను. అట్లే 6వ అధ్యాయమునందు కూడా అరురుక్షుడైన మునియు యోగారూఢుట అగుటకు కర్మ చేయుటయే ముక్తము అని పలికాను. కనుక శారీరక శ్రమకు భయపడి గాని ఇతర ఆసక్తుల వలన గాని మనుష్యుడు కర్మయందు ప్రవృత్తుడు కానిచో అది కర్మయోగమునందు బాధకమగునని తెలుపుటకే భగవానుడు కర్మలను ఆచరింపనిదే నైష్కర్మ్యము లభింపదు అని పలికాను. అలాగే ఇచట సిద్ధి మన పదము దేనిని సూచించు. కేవలము కర్మలను త్యజించినంత మాత్రాన సిద్ధి లభింపదు అని అనటల అంతర్యం ఏంటి? పూర్వ శ్లోక వివరణమున జ్ఞాననిష్ట అని పేరుతో వర్ణింపబడిన జ్ఞానయోగ సిద్ధిని అనగా పరిపక్వ స్థితిని ఈ సిద్ధి మన పదము సూచించును. దీని ఫలము తత్వజ్ఞాన ప్రాప్తి. ఈ స్థితిని చేరిన సాధకుడు బ్రహ్మభావమును పొందును. అతని దృష్టిలో ఆత్మ పరమాత్మలకు ఏమాత్రము భేదముండదు. అతడు స్వయముగా బ్రహ్మరూపమును పొందును. కనుక ఈ స్థితిని సిద్ధి అని అందరు. సాధకుడు కర్తత్వాభిమానమును వీడి సమస్త భోగములయందు మమతాసక్తులను కోరికలను త్యజించి నిరంతరము అభిన్న భావముతో పరమాత్మను చింతించుచు వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి కర్తవ్య కర్మలను ఆచరించుట వలనే జ్ఞానయోగ సిద్ధి కలుగును. కర్మాచరణము త్యజించినంత మాత్రమున కలుగదు. ఏలననగా అహంకారం మమకారములు ఆసక్తి అంతరింపకే మనుష్యునకు అభిన్న భావముతో పరమాత్మయందు నిశ్చల స్థితి ఏర్పడదు. మనస్సు బుద్ధి శరీరముల ద్వారా జరుగు ప్రతి చేష్టయందును తనను కర్తగా భావింపక
ద్రష్టగా లేక సాక్షిగా భావించుట వలన పై స్థితి లభించును. కనుక సాంఖ్యయోగియు వర్ణాశ్రమోచిత కర్మలను త్యజించుటకు ప్రయత్నింపక వాటి యందు కర్తృత్వమును మమతాశక్తులను కోరికలను త్యజింపవలెను. ఈ భావమును స్పష్టపరచుటకే కేవలం కర్మలను త్యజించినంత మాత్రాన సిద్ధి లభింపదు అని భగవానుడు పలికెను. అనారంభాత్, సన్యసనాత్ అను రెండు పదముల అభిప్రాయములు ఒకటేనా లేక వేరువేరవైనచో ఆ రెండింటి మధ్య గల భేదం ఏంటి? అసలు ఫస్ట్ అనారంభాత్ అంటే ఏంటో తెలుసుకుందాం. అనారంభాత్ అంటే ఆచరించకుండా ఉండటం. అలాగే సన్యసనాత్ అంటే ఏంటంటే కర్మలను త్యజించటం. సన్యసించటం అంటే వదిలేయటం అన్నట్లే కదా, అలాగా కర్మలను త్యజించటం. మరి రెండింటికి తేడా ఏంటి? ఆచరించకుండా ఉండటానికి వాటిని త్యజించటానికి రెండింటికి వాళ్ళ తేడా ఏంటని మనం చూద్దాం. ఈ రెండు పదముల అభిప్రాయము వేరువేరు అని భగవానుడు తెలిపని. ఏలననగా కర్మయోగి విహిత కర్మలను చేయకుండుట యోగనిష్ట ప్రాప్తి యందు బాధకమని అనారంభాతన్ పదము ద్వారా తెలిపెను. సాంఖ్యయోగి కర్మాచరణమును త్యజించుట సాంఖ్యనిష్టా ప్రాప్తి యందు బాధకము కాదని తెలుపుటకు సన్యసనాత్ అని పదమును ప్రయోగించను. కేవలము సిద్ధి లభించుటకు ఈ మాత్రమే చాలదు. అతడు కర్తృత్వ భావనను త్యజించి సచిదానంద ఘన బ్రహ్మయందు అభేద భావముతో స్థితుడయుండుట అవసరం. కర్మాచరణమును బాహ్యముగా త్యజించుట అతనికి అంతగా ముఖ్యము కాదు. ఆంతరిక త్యాగమే ప్రధానము. కర్మయోగి అయితే కర్మాచరణమును త్యజింపకుండుటే విధేయము. ఇదే ఈ రెండు పదములు ప్రయోగించుటలో గల విశేషం. నమస్కారం.